గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఆమె పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఇందిరా శోభన్. నిత్యం టీవీ డిబేట్లో కనిపిస్తూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను ఇరుకున పెట్టేవారు. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఇందిరా శోభన్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందిరా శోభన్ హస్తం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరిన కొన్నాళ్ళకే షర్మిలకు రామ్ చెప్పి ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలోకి మారారు. బీఆర్ఎస్ తో ఆప్ దోస్తీ చేస్తుందంటూ ఇందిరా శోభన్ ఇటీవల ఆప్కు కూడా గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే దేశంలో అత్యంత అవినీతిపరుడైన కేసీఆర్ కు కేజ్రీవాల్ మద్దతు తెలపడం సరైంది కాదంటూ ఆప్కు రాజీనామా చేశారు ఇందిరా. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో చేరతారనేది సస్పెన్స్ గా మారింది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోనే తనకు ప్రాధాన్యత దక్కిందని, ఆ పార్టీ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు. దాంతో ఆమె కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారానికి బలం చేకూరినట్టవుతోంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమె రేవంత్ గుటికి చేరొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని ఇందిరా శోభన్ చెబుతున్నారు. ఒకవేళ ఇందిరా శోభన్ కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా అనే అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకవేళ పార్టీలో చేరినా మునుపటి ప్రాధాన్యత ఆమెకు దక్కుతుందా లేదా, పార్టీ నేతల నుంచి సహకారం ఉంటుందా అనే విషయాలను బేరీజు వేసుకుని పార్టీ మార్పుపై ఇందిరా శోభన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం అందితే ఇందిరా శోభన్ కు ఏదైనా కీలక పదవి కట్టబెడతారా అనేది ఆలోచించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.